సీనిగడు మనసు మారిందంటే ఏమో అనుకున్నా. మొత్తానికి మంచి పార్టీ దొరికింది. అదండి మన దశ కూడా మారుద్ది. ఆహా, ఏం బంగళ, ఏం బంగళ. బంగళ ఇంత అందంగా ఉంటే మా బావగారు ఇంకెంత అందంగా ఉంటారో. ఎక్కడ మా బావగారు? ఏంటి గావు కేక? గావు కేక్ కాదు, చావు కేక్. మన వెంకటచ్చింది. మీలో సీను నాయనవాడు కత్తిట్లీరా. నేను నీ ఫేవరెట్ ని బావా. ఏం కొడుకును గన్నవే, ఏం షారున్నాడు. నా ఖాందాన్ మొత్తం నీ కొడుకు కాళ్ళ ముందు పెట్టినా. ఇంతకీ కోడలి పిల్ల ఎక్కడా? రా బిడ్డరా బావా, నీ కోడలు. నాయనా కేబుల్ టీవీ సక్కంగా రావట్లే, జరాని పిలిచి బొక్కలేరు. నీ కోడలు చాలా వైలెంట్. ఆడికి ఇదే కరెక్ట్. గట్లనే చేస్తా గాని అగో మీ మామ వచ్చిండు. కాలు మొక్కిరా బిడ్డ. చల్ పొట్టి సాలేగాడు ఆనికాలు నే మొక్కుడేని నే మొక్క. కాబోయే మామ మంచిగుండది, కాలు మొక్కు బిడ్డ. గట్లనే ఈరాడు మా నాన్నలో ఉన్నాడు. మేలిం బంగారంలో ఉన్నావు. నాన్నగారు మీరేంటి ఇక్కడ చెప్పా పెట్టకుండా ఒకసారి లోపలికి రండి. ఎందుకు చెప్పాలరా? మాతో మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు. రాజన్న గారు పెద్ద మనిషి కాబట్టి మమ్మల్ని ఏసీ కోచ్లో పిలిపించారు. హో మీరు పిలిపించారా మా అల్లుడు పెళ్లి దగ్గర అవుతున్నది కదా. నువ్వు ఒకసారి లోపలికి రా నాన్న. ఏ రారా? అల్లుడు అంత మర్యాదగా పిలుస్తున్నాడంటే ఎందుకైనా మంచిది, ఒకసారి లోపలికి వెళ్తాం. ఈ ఇల్లేమిటి? ఆ మావేంటి? ఆ పిల్ల ఏంటి? అంత గందరగోళంగా ఉందే. శృతి మా నాన్న. లేమ్మా లక్షణంగా లక్ష్మీదేవిలా ఉన్నావు. ఎవర్రా అమ్మాయి? నేను పెళ్లి చేసుకోపోయాను. మరి ఆ అమ్మాయి ఎవరు? నన్ను పెళ్లి చేసుకోపోయా అమ్మాయి. కన్ఫ్యూజన్ గా ఉంది. మీ కన్ఫ్యూజన్ కు క్లారిటీ రావాలంటే దినాల్లో పెళ్లి వరంగల్ మొత్తం అయిపోవాలి. అది నా మ్యాటర్. నేను శృతిని ఇక్కడ నుంచి ఎప్పుడు ఎలా లేపుకెళ్ళిపోతానో నాకే తెలియదు. సో నాకు తెలియకుండా మీరు ఇక్కడికి ఎలా వచ్చారో ఎవరికి తెలియకుండా అలాగే జంప్ అయిపోండి. లేకపోతే రాజన్ సంగతి తెలుసుగా. నాకేం అర్థం కావట్లేదు బావా. నాకు అర్థమైంది. మన చావుని వెతుక్కుంటూ మనమే వచ్చాం. ఆ సీనుగాడి కంటే ముందు మనమే జంప్ అయిపోవాలి. సీనుగాడు అన్నంత పని చేస్తాడంటావా బావా? వాడికి చిన్నప్పటి నుంచి సెంటిమెంట్ పాళ్ళు తక్కువ. అవును. వాడి శృతినే కాదు, అవసరమైతే రాజన్న కూతుర్ని కూడా లేపుకుపోతాడు. So you can get a better Jody, cause you want yourself a low dowry. Angelina, Angelina, how do you do Hollywood so now? Katerina, Katerina, how are you Mary Soda Sukazana?
కండలోని చూసి చూసి కళ్ళలో కరెంట్ చూసి మైక్రోవేవ్ మంట రజుతుంది పిజ్జా ఉంది పాస్తా ఉంది రెండు లాగించైనా ఫార్ములా 1 స్పీడ్లో నా చలో ఫటాఫట్ చలో 40 స్పోర్ట్ షకలక షకలి బనా ఓ యాయో కాటు వేరో కంటిగో ఓ యాయో తాతు వేరో కంటిగో నాకంటే ఫాస్ట్గా ఉన్నారు మీరు. జీబు రెడీ, రండి రండి రండి. చూసేవాళ్ళ లేపుకొచ్చాను. సీను మీ నాన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పిచ్చిదాన్ని, వాళ్ళు మనకంటే ఫాస్ట్గా ఉన్నారు. మీ టోటల్ ఫ్యామిలీ షార్ప్ రే సీను. ఏదో నీ అమ్మ. రాజన్న భవాని ఇప్పుడు మన ఇద్దరిని చూశాడంటే నైఫ్ 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 నైఫ్. తీయరా పళ్ళు. స్టాప్ ఇట్ శృతి, స్టాప్ ఇట్. నీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ గుళ్ళో చెప్తున్నాను, మా వినయ్ ఫాదర్ శివ ముందు చెప్తున్నాను, ఎన్ని జన్మలెత్తినా సంధ్య నా భార్య. ఈ విషయం ఇంట్లోనే చెప్పొచ్చు కదా, ఇంత దూరం వచ్చి చెప్పాలనా? ఈ విషయం ఇంట్లోనే చెప్పొచ్చు కదా, ఎంత దూరం వచ్చి చెప్పాలనే ఎద్దవ డౌట్ నీకు రావచ్చు. ఇంట్లో మన ఇద్దరు మాట్లాడుకునే 2 నిమిషాలు సంధ్య చూసినా తట్టుకోలేదు శృతి, నా సంధ్య తట్టుకోలేదు. ఇప్పటికే భవానీ గారు నన్ను మా మామయ్యని విడగొట్టడానికి చాలా ప్లాన్లు వేస్తాను. మనం ఇలా రావడం ఆయన కళ్ళారా చూసినా మనల్ని ఫాలో మాత్రం అవడే. అంత నమ్మకమే నా మీద, అంత పిచ్చి నమ్మకం నీకలా. ఛ! అల్లుడు వస్తుంటాడు, చూస్తే బాగోదు. చల్, నడువు. మామయ్య నువ్వు ఇక్కడ? అల్లుడు సోమవారము శివుడు. ఇవాళ మంగళవారం కదా మామయ్య. ఏం రాయం కట్టి వారాలు వారా సోమవారం అని చెప్తావు. అంతేనా, లేకపోతే మళ్ళీ భవానీ గారు చెప్పింది. పెట్టు మాటి మాటికి ఎవరే గారి మాటలో నేనెందుకు తింటాను అల్లుడు. సర్లే మామయ్య, కొంపతీసి నేను శృతి లోపల మాట్లాడుకుందేమని లేదు కదా? వింటే విన్నారు కానీ మామయ్య, సంధ్యకు మాత్రం ఈ విషయం తెలియనివ్వకండి. ఎందుకంటే నా సంధ్య తట్టుకోలేదు మామయ్య. అల్లుడు అన్నా ఇలా బండి మారింది, రేపు మనుషులు మారుతుంది. నువ్వు బండి తీయరా గుండుగా. అలా చూడకురా, భయం వేస్తుంది. అసలు నువ్వు నా ఫ్రెండ్వేనా? ఇదిగో నువ్వు కామ్గా ఉంటే కట్టిపోతాను. ఆ పంచేరా బాబు. అరే నీ సైడ్ నుంచి ఏం సపోర్ట్ లేదు కదా అని నేను కష్టపడి ప్లాన్ వేసుకుంటే లాస్ట్ మినిట్లో దాన్ని రివర్స్ చేస్తావా? ఏదో నా లక్ బాగుండి మీ డాడీ శివ అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన అడ్డం పెట్టుకుని నేను తప్పించుకున్నాను. డాడీ వీడికి నువ్వు కూడా బలైపోయావా? ఈ మ్యాటర్ అంతా సీరియస్ నీకు అర్థం కావట్లేదా? ఇవ్వు ఇవ్వు, ఏదో ఒక ఐడియా ఇవ్వు. సీను 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 ఏంటి సంధ్య? నువ్వు చెప్పింది కరెక్టే. ఏం చెప్పాను? ఏది కరెక్ట్? నాకు నాకు గుండెలో గంట మోగింది. గంట మోగిందా? ఔ, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు? ఆగు, ఆయనే. వాడా? ఎలా? ఎట్లంటే ఎలాగైనా ల్యాండ్ డీల్ మనకి రావాలి. నేను చెప్పి సారీ. ఆయనకు కూడా నా లెక్కనే నత్తుంది సీను. నీకు నెత్త? అవు సీను,
నీ దగ్గర మేనేజ్ చేసిన బాధ ఎక్కువైనా సంతోషం ఎక్కువైనా నాకు నత్తొస్తుంది. 1 minute. వినయ్, నేను అనుకుంది వేరు, నువ్వు చేస్తుంది వేరా. కదా నేను శృతిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళటం కాదా, ఆ భవానీ గాడికి ఈ సంధ్యను తగిలించటమా? నీకు టైం ఎలా కలిసి వస్తుందిరా? ఐ అప్రిషియేట్. సంధ్య, ఇంకేముంది, నీ లైఫ్లో లవ్ స్టోరీ ఎంటర్ అయిపోయింది. ఇది లవ్వేనంటావా? గ్యారంటీగా. నీ గంట మోగిందా? మోగింది, కానీ కానీ ఏంటి, అది 100% లవ్వే. గంట మోగాక అది లవ్వేనని తెలియడానికి కొంచెం టైం పడుతుంది. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేయక్కర్లేదు, ఇంకా ఆటోమేటిక్గా గంటలు మోగుతూనే ఉంటాయి. సీను, ఇది నిజంగా లవ్ అని నాకు తెలిసేటి వరకు ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. వారిని రే భవానీగా, నీ లైఫ్ స్టోరీ టర్న్ అయిపోయే లవ్ స్టోరీ స్టార్ట్ అయిందిరా. వీడి స్పీడ్కి మన అమ్మాయి తట్టుకోగలంటారా? వదిలేరే సీనుగా, వదిలేరా. ప్రతి దండం పెడతానరా, పిల్ల చచ్చిపోతురా. రే ఆపరా, నీ తుప్పదగా రే. అమ్మ సీనుగా.